నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. మీరు చెప్పండి, ఇందాక మీ డైరెక్టర్ గారు అంటే నెక్స్ట్ డేకి జాయిన్ అవుతాను, ఆయన చూస్తాను, గుర్తుపెట్టుకోండి అన్నారు కదా. సో వర్కింగ్ విత్ హిమ్ ఎలా ఉంది అండ్ మీరు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? ఇందులో మీ చుట్టూరునే కథ తిరుగుద్ది అని అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. ఏమంటారు, ఆది అంతం మీ దగ్గరే ఉందని అనిపిస్తుంది నాకు. సో మీ క్యారెక్టరైజేషన్ గురించి అండ్ డైరెక్టర్ గారి గురించి చెప్పండి. ఆల్మోస్ట్ అంటే గెస్ అదే, అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ద సేమ్. అంటే దే ఆర్ వన్ యూనిట్, ఐ am one more unit. సో మీరు పవర్ హౌస్, మీరు పవర్ హౌస్. సో ఆ యూనిట్ ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ నుంచి కనెక్ట్ అయ్యి అమరావతితో నాకు డైరెక్ట్ సంబంధం. ఓకే. సో వాళ్ళ అమరావతిని వెతుకుతూ వస్తే ఆ అమరావతికి కనెక్టెడ్ గా నేను ఉంటాను, అక్కడ నుంచి నేను జాయిన్ అయిపోతాను స్క్రిప్ట్ స్టోరీకి. అండ్ దెన్ ద జర్నీకి స్పీడ్ అంటే గేర్ చేంజ్ అయిపోతుంది, సినిమా వేరే స్పీడ్లోకి వెళ్ళిపోతుంది అండ్ ఇట్ టేక్స్ యూ టు అనదర్ జర్నీ. ఓకే, దాట్ ఈస్ వాట్ ఐ లైక్. అంటే నాకు కూడా మన ధన్య చెప్పినట్టే హారర్ అనగానే ఒక టిపికల్ జానర్ మన మైండ్లో సెట్ అయి ఉంది. హారర్ అంటే ఇది, ఎస్పెషల్లీ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఆడియన్స్ గానే చాలా మంది హారర్ అంటే ఏంటి, దయ్యాలు ఉంటాయి అంతే కదా అనుకుంటాము. సో ఆర్టిస్ట్గా చూసేటప్పుడు ఇంకా మనకి మొనోటనస్ అనిపిస్తుంది. ఏముంది వర్సటైల్ యాక్టింగ్కి కానీ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఏముంటుంది, చీకటే కదా, పర్ఫార్మెన్స్ ఏమి ఉండదులే. అండ్ నార్మలీ అమ్మాయిలు అనగానే విక్టిమే అయి ఉంటాం కాబట్టి విక్టిమ్ క్యారెక్టర్ ఎక్కువ స్కోప్ ఉండదు అనుకుంటాం. అండ్ ఈ ఏజ్ గ్రూప్లోకి వచ్చి ప్రొఫెషనల్లీ కూడా ఈ స్థాయికి వచ్చాక మళ్ళీ అది చాలా సింపుల్ జానర్ అన్నట్టు మన మైండ్లో ఉంటుంది. బట్ డైరెక్టర్ గారు నరేషన్ చేసేటప్పుడు, సీన్ వైజ్ చెప్పేటప్పుడు, స్క్రీన్ ప్లే దాంట్లో నా రోల్ ఏంటి, నాకు ఎంత స్కోప్ ఉన్నది, ఇది ప్రాపర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసేసరికి ఐ థాట్ ఓకే, దిస్ ఈజ్ నాట్ అ రెగ్యులర్ హారర్ కాకుండా దీంట్లో మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ టెక్నికల్ టీమ్, వండర్ఫుల్ కాస్ట్ క్రూ, అందరూ బాగున్నారు. ఒక సౌండ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో బడ్జెట్స్ని నేను ఎప్పుడు ఐ డోంట్ సి బడ్జెట్, సినిమాకి కావాల్సినంత బడ్జెట్ ఉండాలి, దట్ ఈస్ ద రైట్ బడ్జెట్. అంటే మొన్న బుల్బులయ్య 3 అందులో మాధురి దీక్షిత్, విద్యా బాలను టాప్ రేట్ మోస్ట్ ఆర్టిస్టులు ఉంటారు. అది హర్రర్ మూవీ. థింక్ మనకి కావాల్సినది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి ఎంత బడ్జెట్ కావాలో అంత ఉంటే ఇట్ ఇస్ అ రైట్ ప్రాజెక్ట్. దీనికి 200 crores ఉన్న సినిమాకి అవసరం లేదు. సో ఇఫ్ యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ ఇనఫ్ బడ్జెట్ టు ఎగ్జిక్యూట్, చెప్పిన కథని ఎగ్జిక్యూట్ చేసేంత బడ్జెట్, టీమ్, కాస్ట్ క్రూ అంతా బాగుందంటే మంచి ప్రాజెక్టే. సో ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ఇట్. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఐ ఫైండ్ ఒక మంచి వైబ్ ఉంది డైరెక్టర్లో. ఇప్పుడు నిన్న కూడా స్టేజ్లో చూస్తుంటే అంటే వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ విత్ డైరెక్టర్. మీ డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా, బట్ ఓవరాల్గా అండ్ ఐ థింక్ యాజ్ అ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ హిజ్ వైబ్ ట్రాన్స్ఫర్స్ టు ఆల్ ఆఫ్ అస్. ఆయన వైబ్ ఎలా ఉందో అనే దాన్ని బట్టి టెక్నీషియన్స్ వైబ్, ఆయన అందరినీ ఎక్కడెక్కడ పెట్టుకుని, అందరితో ఏం రిలేషన్స్ పెట్టుకుని ఎలా అందరినీ మేనేజ్ చేస్తారనే దాన్ని బట్టి మనందరి మూడ్, అందరి ఒక వేవ్ లెంత్ సెట్ అయిపోతుంది. సో ఆయనకి ఒక జోవియల్ నేచర్, ఎక్కడ జోవియల్ ఉండాలో, ఎక్కడ స్ట్రిక్ట్గా ఉండాలో, ఎక్కడ పని గురించే మాట్లాడాలో, ఎక్కడ లైట్గా మాట్లాడొచ్చు, అవి కరెక్ట్గా హీ నోస్. Okay. Though this is his debut, he is very good with communication, managing people. ఇప్పుడు నార్మల్గా ఇంకో యాంగిల్ చెప్పాలంటే ముగ్గురు హీరోయిన్స్, ఏజ్ గ్రూప్స్ వేరు వేరు. సో ముగ్గురికి కూడా ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ కమ్యూనికేషన్ ప్రాపర్ అయి ఉండాలి. కొందరు ఏం చేస్తారు, చాలా హీరోయిన్స్ ఉన్నప్పుడు, పెద్ద డైరెక్టర్సే ఉన్నప్పుడు కూడా అందరికీ మీరు కూడా హీరోయిన్, మీరు కూడా హీరోయిన్, మీరు కూడా హీరోయిన్, మీకు చాలా ఇంపార్టెన్స్ ఉంది, మీరే ఇంపార్టెంట్, మీ వల్లే ఈ సినిమా అని చెప్పి, ఓకే, బికాస్ అమ్మాయిని ఒప్పించుకోవడానికి. ఒప్పించుకున్నాక సెట్లోకి వచ్చేటప్పుడు ఈదర్ వన్ ఆఫ్ దెమ్ విల్ ఫీల్ బ్యాడ్, నాకు చెప్పినట్టు ఇక్కడ లేదే, నాకు హీరోయిన్ అని చెప్పారు, ఇక్కడ వచ్చిన ఫ్రెండ్ రోల్ అన్నారు, ఇక్కడ నాకు ఇంపార్టెన్స్ లేదు, నాకు కాస్ట్యూమ్ ఆమెకు బాగా కాస్ట్యూమ్ ఇచ్చారు, నాకు మంచిగా ఇవ్వలేదు, చాలా థింగ్స్. ఎందుకంటే స్థాయిని బట్టి కాస్ట్యూమ్స్, ట్రీట్మెంట్, డైలాగ్స్ అన్ని ఉంటాయి. సో అక్కడ వెళ్ళేటప్పుడు మోసం ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చాక ఏంటి, అక్కడేదో ఒప్పుకున్నప్పుడు ఏదేదో చెప్పారు కానీ ఇప్పుడు ఇలా లేదే, ఇంకొకటి నాకన్నా బెటర్ చూపిస్తున్నారు, ఇవి ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. సో మీరు కూర్చొని సపరేట్గా మాట్లాడేటప్పుడు ఎంత నీట్గా క్లారిటీ ఇచ్చారో అదే క్లారిటీ మెయింటైన్ చేస్తే ఇప్పుడు దాకా ఇంకా మనం స్మూత్గా ఎవరి ఫ్రెండ్షిప్స్, ఎవరి రిలేషన్స్ పాడవకుండా. సో ఆల్ దట్ ఈస్ ఇన్ డైరెక్టర్స్ హ్యాండ్. సో ఒక ఫస్ట్ టైమర్ అయి ఉండి ఇన్ని ఆర్టిస్ట్ ని, ఇన్ని హీరోయిన్స్ చేయడం. సో ఐ థింక్ అండ్ ఆల్ వెల్ నోన్ టెక్నీషియన్స్. ఇప్పుడు డిఓపి గారు కూడా మంచి పాపులారిటీ, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయనే. సో జేపీ గారు హ్యాస్ డన్ మన ప్రేమ కథ చిత్రం, డైరెక్షన్ డిఓపి ఆయనే. సో అందరూ ఎస్టాబ్లిష్డ్ నోన్ పీపుల్తో పాటు కూడా ఎవరికి తగ్గించకుండా, ఎవరికి హర్ట్ చేయకుండా, ఎవరితో రిలేషన్ పార్ట్ చేయకుండా ఇక్కడ దాకా రిలీజ్ దాకా మనం వస్తున్నామంటేనే ఇట్ షోస్
how good a director he is. ఇందులో ట్రైలర్లో ఒక షాట్ ఉంది, మీరు చేతిలో అది కొరడానో ఏమో తెలియదు కానీ కొంచెం గాల్లో ఇలా ఆపుతూ ఉన్నారు. వెన్ కంపేర్ టు హారర్ సినిమాస్కి వస్తే యాక్షన్ సినిమాస్కి ఏం తీసిపోవు, యాక్షన్ ఓన్లీ కొట్టడం అది ఇది అనుకుంటాం. బట్ ఇందులో రోప్ని హ్యాంగ్ చేయడం కావచ్చు, మిమ్మల్ని పైకి తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ కూడా మీరు గాల్లో ఉండి చేయాల్సి వస్తుంది. ఐ థింక్ అంజీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు కాబట్టి ఫైట్స్ అన్ని. సో మీ ఫైట్స్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి, హౌ యూ ఎంజాయ్డ్ అంటే ఏం చెప్తారు? చాలా బాగున్నాయి. అంటే ఐ థింక్ హీస్ అంటే వెరీ ఎస్ అండ్ వెరీ స్మూత్లీ. అంటే ఆయన నిన్న చెప్పేటప్పుడు మీకు ఇబ్బంది పెట్టాను అనేటప్పుడు నేను అనుకుంటాను ఇబ్బంది అంటే ఇబ్బంది అనిపించలేదు. ఒకటి వీఆర్ ప్రిపేర్డ్, వీఆర్ ఆల్సో సో ఎక్సైటెడ్ దట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఇస్ హ్యాపెనింగ్, ఏదో కొత్తగా ప్రయత్నిస్తున్నాం అనేది. డిఓపి గారి ఎఫిషియన్సీ ఇన్ దిస్ జానర్, ఆయనకి ఈ జానర్ మీద ఉన్న హోల్డ్ మనకి చాలా ప్లస్ అయింది. అండ్ ఈ అంజీ గారు కూడా ప్రీ ప్లానింగ్ బాగుండే. మేడం తాళ్ళు గట్టి పైకి లాగడం కష్టం అనుకున్నాడు ఆయన, ఇదేమో చేస్తానంటే ఓకే అంతే కదా, ఏముంది చేయడానికి. నాకు అలాంటి భయం ఏం లేదు మైండ్లో. ఆయన ఏదో నేను సారీ కట్టుకుని హార్నెస్ వేసుకుంటానా, ఎలా అడగాలి, ఇలా ఇలా ఆలోచిస్తున్నారు. నేను ఆల్రెడీ మెంటలీ ప్రిపేర్ ఉన్నాను. ఇవన్నీ హారర్ ఇవన్నీ అనేసరికి ఇలాంటివి ఉంటాయి కదా, సరే అండి హార్నెస్ ఎలా వేసుకుంటామంటే మీరు హార్నెస్ వేసుకుంటారా ఆయనకి షాకుల మీద షాకులు ఇచ్చారనమాట మీరు కదా. అమ్మాయి చేస్తానంటది. ఓకే So congratulations Olga Vidya for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.